మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇటీవల తన కుమారుడు మిథున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైల్లో కలిసేందుకు వెళ్లిన సమయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన ఒక బ్యాగును మోసారు అన్న ఉద్దేశంతో ఆయన గన్మ్యాన్ కాళేశాను చిత్తూరు జిల్లా ఎస్పీ సస్పెండ్ చేశారు 3 నెలల పాటు. ఇది ఇప్పుడే దుమారం రేపుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడు ఒక కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చారు. తిరుపతి మాజీ ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చిత్తూరు జిల్లా ఎస్పీకి సూటిగా కొన్ని ప్రశ్నలు సంధించారు. చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ తన నివాసంలో ఏం చేస్తున్నారు అన్న అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. గన్మెన్లను తన భార్యకి ఎలా కేటాయించారన్న అంశాన్ని కూడా ప్రస్తావించారు. 74 ఏళ్ల సీనియర్ సిటిజన్ అప్పటికే చేయి విరిగి ఉండడంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆ బ్యాగును మోయలేకపోయారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తలుచుకుంటే ఓ 10 మంది సహాయకుల్ని తీసుకెళ్లగలరు, కానీ బయటి వ్యక్తుల్ని జైలు ప్రాంగణంలోనికి అనుమతించారు కాబట్టి ఆయనకు అప్పటికే చేయి విరిగింది కాబట్టి సీనియర్ సిటిజన్ కాబట్టి మానవీయ సాయంతో గన్మెన్ ఒక బ్యాగును మోస్తే దాన్ని కాదుగా చూపెట్టి జిల్లా ఎస్పీ సస్పెండ్ చేశారు. బాగానే ఉంది. చాలా ఆదర్శవంతమైన ఎస్పీగా, చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ గా ఆయన చెప్పుకుంటూ ఉన్నారు. ఇంతవరకు బాగానే ఉంది. నిజంగానే గన్మెన్ సస్పెండ్ చేయడం అన్నది సరైన నిర్ణయం అయితే జిల్లా ఎస్పీ మరికొన్నింటికి కూడా సమాధానం చెప్పాలి అని భూమన కరుణాకర్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కానిస్టేబుల్లే ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్నారు, తమ దృష్టికి తెస్తూ ఉన్నారని కూడా భూమన కరుణాకర్ రెడ్డి చెప్తున్నారు. రాష్ట్రంలోని అన్ని ఎస్పీ కార్యాలయాల్లో అనధికారికంగా ఎంతమంది కానిస్టేబుల్లో పనిచేస్తున్నారో చెప్పాలని కూడా భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రతి ఎస్పీకి 4 గన్మెన్లు ఉంటున్నారు, కానీ ఎక్కడా కూడా అధికారికంగా వీళ్ళను ఎస్పీలకు గన్మెన్లుగా కేటాయించినట్లు ఎక్కడ జీవోలు కూడా ఉండవు. అనధికారికంగానే 4 గన్మెన్లను జిల్లా ఎస్పీలు పెట్టుకుంటూ ఉన్నారు. పని చేసేందుకు, వాళ్ళ బంగ్లాలో పని చేసేందుకు 10 మందికి తక్కువ కాకుండా ఏఆర్ కానిస్టేబుల్లను వాడుతూ ఉన్నారని కూడా ఆయన వివరించారు. ఏఆర్ కానిస్టేబుల్లను ఇంటి పనులకు, తోట పనులకు, వంట చేసే వాళ్ళగా, కొందరు ఎస్పీలు అయితే ఏకంగా బూట్లు పాలిష్ చేసేందుకు కూడా ఏఆర్ కానిస్టేబుల్లను వాడుకుంటూ ఉన్నారు. ఇది కానిస్టేబుల్లే చెబుతున్న మాట అని కూడా భూమన కరుణాకర్ రెడ్డి చెబుతున్నారు. 10 మందిని ఉంచుకునే హక్కు ఏ ఎస్పీకి కూడా ఉండదు. కావాలంటే వాళ్ళ సొంత జీతాల్లో నుంచి సహాయకుల్ని నియమించుకోవచ్చు, కానీ ఇలా 10 మంది ఏఆర్ కానిస్టేబుల్లను జిల్లా ఎస్పీ కార్యాలయంలో పెట్టుకునే అధికారం ఎవరికి లేదని కూడా చెప్తున్నారు. మణికంఠ ఆదర్శనీయమైన నిర్ణయం తీసుకున్నారు అని అనుకుంటుంటే ఇదే మణికంఠ దగ్గర ఆయన బంగ్లాలో వంట పనికి 2 ఏఆర్ కానిస్టేబుల్లు, కార్పెంటర్ పనికి మరో 2 ఏఆర్ కానిస్టేబుల్లు, గన్మెన్లుగా 4 ఉన్నారు. వీళ్ళు ఎక్కడ అధికారికంగా ఉత్తర్వులు ఎక్కడ వీళ్ళు పనిచేస్తున్నట్టు ఉండదు. తోట పనులకు 6-7 మంది హోంగార్డులు, ఏఆర్ కానిస్టేబుల్ కూడా అక్కడ పనిచేస్తున్నారు. ఈయన శ్రీమతి రైల్వే డిఎస్పీ 2 గన్మెన్లను ఆమెకు కేటాయించారు, కానీ వాళ్ళు గన్నులు ఉండవు, కానీ ఆమెకు సహాయకులుగా వీళ్ళు నిరంతరం పనిచేస్తూ ఉంటారు. డిఎస్పీలకు గన్మెన్లు ఇచ్చేది ఎక్కడా లేనే లేదు, కానీ తన భార్యకు మాత్రం 2 గన్మెన్లను ఇచ్చేసుకున్నారని కూడా చెప్పారు. ఎస్పీ ఇంట్లో 15 మంది ఉపయోగించుకుంటున్నారు, కానీ అధికారికంగా ఎక్కడ ఉత్తర్వులు లేవు. ఆత్మన్యూన్యతా భావంతో తాము పనిచేస్తున్నామని జిల్లా ఎస్పీ మణికంఠ కార్యాలయంలో బంగ్లాలో పనిచేస్తున్న కానిస్టేబుల్లే చెబుతున్నారని కూడా భూమన కరుణాకర్ రెడ్డి చెప్తున్నారు. మీరు చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ అయితే వెంటనే ఈ గన్మెన్లను, సహాయకుల్ని, వంట వాళ్ళను, బట్టలు ఇస్త్రీ చేసేందుకు, బట్టలు ఉతికేందుకు పెట్టుకున్న ఈ ఏఆర్ కానిస్టేబుల్ అందరినీ వెనక్కు పంపించాలని కూడా భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. మీ సచీలతను అలా చేయడం ద్వారా మీ సచీలతను నిరూపించుకోండి అని కూడా ఆయన చెప్పారు. మీ బట్టలు మీరే ఉతుక్కోవడం, మీ వంటలు మీరు మీ భార్య చేసుకోవడం, అలాంటివన్నీ వీడియోల రూపంలో రికార్డ్ చేసి బయట ప్రపంచానికి కూడా చూపించండి అని కూడా డిమాండ్ చేశారు. మిగిలిన ఎస్పీలకు ఆదర్శంగా ఉన్న వాళ్ళు అయితే ఇలా చేస్తే అని కూడా చెప్తూ ఉన్నారు. మీరు నిజంగానే నిజాయితీ పరులు అయితే, జిల్లా ఎస్పీని ఉద్దేశించి, మణికంఠను ఉద్దేశించి, మీరు నిజంగానే నిజాయితీ పరులు అయితే వెంటనే మీరే ప్రభుత్వానికి అధికారికంగా లేఖ రాయండి. ఇలా కానిస్టేబుల్లను బంగ్లాలో పెట్టుకొని వాళ్ళతో రకరకాల పనులు, బట్టలు ఉతికించుకోవడం, వంటలు చేయించుకోవడం, తోట పనులు చేయించుకోవడం, ఇవన్నీ అరాచకం, అనాగరికం, బ్రిటిష్ సాంప్రదాయాన్ని కొనసాగించడం తప్పు అని నా మనోగతం చెప్తోంది. అందుకే వీరందరినీ ప్రభుత్వానికి అప్పగిస్తున్నానంటూ అధికారికంగా మీరే ఒక లేఖ కూడా రాయండి అని కూడా సూచన చేశారు. మణికంఠ ప్రభుభక్తి ఉండవచ్చు, కానీ ఆ ప్రభుభక్తి అన్నది కార్యకర్తలకు ఉంటే బాగుంటుంది, కానీ మీరు ఒక అధికారి అయ్యింది, ఒక ఉద్యోగి అయ్యుండి ఒక కార్యకర్తల్లా లొంగి పనిచేయాల్సిన అవసరం లేదు అని కూడా భూమన కరుణాకర్ రెడ్డి సూచన చేశారు. మీకు నిబద్ధత, నిజాయితీ ఉంటే ఇప్పుడు నిరూపించుకోండి. మీరు ఆదర్శపాయుడుగా నిరూపించుకోవాలి. మిగిలిన ఎస్పీలందరికీ ఆదర్శంగా ఉండాలి అనుకుంటే మీ కార్యాలయంలో, మీ బంగ్లాలో పెట్టుకున్న, అనధికారికంగా పెట్టుకున్న వంట పనులకి, బట్టలు ఉతకడానికి, బూట్లు పాలిష్ చేయడానికి, తోట పనులకు, గన్మెన్లతో సహా వీళ్ళందరినీ అనధికారికంగానే మీరు వాడుకుంటూ ఉన్నారు. వీళ్ళందరినీ వెనక్కు పంపించి అప్పుడు మీరు ఆదర్శప్రాయుడుగా నిరూపించుకోండి అని కూడా చెప్పారు. వాస్తవానికి ఏంటంటే గన్మెన్లుగా రాజకీయ నాయకుల దగ్గర ఉన్న వాళ్ళు వాళ్ళకి చిన్న చిన్నగా సపోర్ట్ కూడా చేస్తూ ఉంటారు. ఎప్పుడు గన్నులు పెట్టుకొని ఏమి ఉండరు, ఏదో మామూలుగా అందరూ కలిసి వెళ్తూ ఉంటారు కాబట్టి ఏదైనా ఒక పని మీద చిన్న చిన్న సాయాలు ఒకరికొకరు చేసుకుంటూ ఉంటారు. దాన్ని
ఒక బ్యాగ్ మోసారన్న ఉద్దేశంతో ఏకంగా జిల్లా ఎస్పీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గన్మెన్ సస్పెండ్ చేయడం ద్వారా మొత్తం జిల్లా ఎస్పీ కార్యాలయాల్లో పోలీసు ఉన్నతాధికారులు ఎలా వాడుకుంటూ ఉన్నారు. నిజానికి ఇది బ్రిటిష్ కాలం నుంచి ఉంది. కింది ఉన్నత స్థాయి పోలీస్ అధికారులు కానిస్టేబుల్లను, హోంగార్డులను తమ ఇంట్లో పనులకి, వంట పనులకి, కూరగాయలు తేవడానికి, పిల్లల్ని స్కూల్ దగ్గర వదిలిపెట్టి రావడానికి ఇలా రకరకాలుగా వాడుకుంటూ ఉంటారు. దీనిపైన పోలీస్ శాఖలోనే ఒక పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉంది. దీన్ని తీసేయాలి, ఇలాంటి వ్యవస్థనే లేకుండా. కానీ ఉన్నతాధికారులు పోలీస్ డిపార్ట్మెంట్ లో కింది స్థాయి కానిస్టేబుల్లను, హోంగార్డులను ఇష్టానికి వాడుకుంటూ ఉంటారు. అలా వాడుకుంటూనే ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గన్మెన్ ను సస్పెండ్ చేయడం ద్వారా చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ ఇలాంటి చర్చకు తావిచ్చారు. అసలు జిల్లాల ఎస్పీల కార్యాలయాల్లో ఏం జరుగుతున్నాయి, సొంతంగా ఈ మణికంఠ కార్యాలయంలోనే ఏం జరుగుతుంది, బంగ్లాలో ఏం జరుగుతుంది అన్న దానివన్నీ ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళంతా చర్చకు పెట్టారు. మరి ఇప్పుడు నిజంగానే ఆదర్శప్రాయుడైతే చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేసినట్లు తన ఇంట్లో పనులకు వాడుకుంటున్న ఎయిర్ కానిస్టేబుల్లను తన కోసం కాకుండా ప్రజల కోసం పనిచేసేలాగా తిరిగి వాళ్ళ డ్యూటీలకు పంపిస్తారో లేదో చూడాలి మరి.